ఓం శ్రీ గురుభ్యో నమః. హరహర శంకర జయ జయశంకర. శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి చరణాల విందములకు నమస్కరిస్తూ శ్రీమఠం వారి ఆధ్వర్యంలో సాంప్రదాయ పాఠశాల వారు నిర్వహిస్తున్న ఉభయ ఆంధ్ర ఆలయాల విశిష్టత కార్యక్రమంలో ఈనాడు శ్రీ మహావిష్ణువు అవతారములలో ఒకటైన శ్రీ నరసింహస్వామి వారి ఆలయాలలో సింహాచల అప్పన్నగా ప్రసిద్ధిగాంచిన సింహాచల శ్రీ వరాహ నరసింహస్వామి వారి వైశిష్ట్యాన్ని మనందరికీ తెలియజేయడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ విద్యావారిధి డాక్టర్ టిపి రాజ్ గోపాల్ గారు ఇచ్చేసి ఉన్నారు. కావున వారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ వారిని మనందరికీ పరిచయం చేయమని విజయవాడ కనకదుర్గ ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ట శివప్రసాద్ శర్మ గారిని కోరుతుంది. జై దుర్గా జై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురువులు కంచిపీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి పాదచరణములకు మనసా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సంప్రదాయ పాఠశాలలలో మనం గత చాలా రోజుల నుంచి నెలల నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి విశేషమైనటువంటి విషయాలన్నీ కూడాను తెలుసుకోవటం జరుగుతున్నది. దాంట్లో భాగంగా దేవాలయాల విశిష్టత తెలుసుకుని చక్కగా ఆ దేవాలయాల్ని దర్శనం చేసినంత పుణ్యం సంపాదించేటటువంటి విధానంలో ఆలయ ప్రధానార్చకులు స్థానాచార్యులు వారు ఇలాగా వేద పండితులు అందరూ కూడాను వచ్చి మనకి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో దిగ్విజయం చేస్తున్నారు. వారి యొక్క ఔన్నత్యాన్ని మనం చాలా కొనియాడాలి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి టైంని కేటాయించి ఇంతసేపు మనకి వచ్చి చేయటం మన అదృష్టంగా భావిస్తున్నాం మనందరం కూడాను. ఈరోజు శ్రీ దుర్గామాతకు సోదరులైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు అమ్మవారికి సోదరులుగా దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో కూడాను విశేషంగా చెప్పడం జరుగుతున్నది. ప్రత్యక్షంగా మనకి త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు కూడా వచ్చి టెంపుల్లో అమ్మవారు మాకు మేనత్త, శ్రీ మహావిష్ణువు అమ్మవారికి అన్నగారు, అందువల్ల మా మేనత్త గారింటికి వచ్చాము అని చెప్పని ఆయన చెప్తూ ఉండేవారు. టెంపుల్కి వచ్చినప్పుడల్లా అందులో నేను విష్ణు భట్ల వాడిని అయ్యేటప్పటికే ఆయన విష్ణు భట్ల అని చెప్పని పిలుస్తూ ఉండేవారు జీయర్ స్వామి వారు. అలాగా పిలిచి అమ్మవారు మాకు మేనత్త, మా మేనత్త గారింటికి వచ్చాము మేము అని చెప్పని గర్భాలయంలో వచ్చి చెప్తూ ఉండేవారు. నేను వారి యొక్క ప్రవర్ చెప్పి నేను అమ్మవారికి ఇది చేస్తుంటే మా మేనత్త గారండి అంటుండే. అవునండి, మేనత్త ఇల్లు మేనమావలకి ఎరుక అని చెప్పని మీరు ఇదిగా చెప్తున్నట్లుగా ఉంది, అమ్మ పుట్టిలు మేనమావలకి ఎరుక అని. అందువల్ల మరి మేనత్త ఇదైనప్పుడు మేనమావ కొడుకులే కదా మీరందరూ కూడాను, శ్రీ మహావిష్ణువు భక్తులు, మరి వారి సేవకులైతే మీరందరూ కూడాను మాకు బావగారు లాంటి వాళ్ళే అవుతారు. మీరు ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఆ విషయం మాట్లాడకూడదు అని చెప్పని వారితో కూడాను మనం ఇది చేసి చక్కగా వారితో ఇది చేసాం. అట్లాగా శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దుర్గా అమ్మవారికి సోదరులుగా చెప్తూ ఆ దేవాలయాల నుంచి కూడాను మాకు అమ్మవారికి ఆడపడుచు కట్నాలు కూడాను తీసుకొచ్చి రావడం జరుగుతున్నది. అటువంటిది ఈరోజు సింహాచలం అప్పన్నగా పేరొందినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి ఆ అమ్మవారి స్వామి వారి యొక్క వైశిష్ట్యాన్ని, ఆ సింహాచల క్షేత్రం యొక్క వైభవాన్ని ప్రాభవాన్ని కూడాను మనకి తెలియజేయడానికి ఆలయ స్థానాచార్యుల వారు రాజగోపాల ఆచార్యుల వారు ఈరోజు మనకి ఈ సంప్రదాయ వాలంటీర్ విద్యాలయాలకు వచ్చారు. వారికి సగౌరవంగా స్వాగతం పలుకుతూ వారు ఎంఏ సంస్కృతం, తెలుగు సంస్కృతం విద్యావారధిగా వారు బిరుదొంది చక్కని సేవలు చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి అమ్మవారికి, 35 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి. వారిని ఈరోజు మనం సగౌరవంగా ఆహ్వానించి ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రత్యక్ష రూపాన్ని మనం దర్శించుకుందాం. వారి మాటలతోనే వారికి స్వాగతం పలుకుతున్నాము. వారు కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం.
త్రాహీతి వ్యాహరంతం త్రిదశరుపుసుతం త్రాతుకామో రహస్యే విశ్రస్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గృహ్ణన్ వేగశ్రాంతం నితాంతం ఖగపతిమమృతం పాయయన్ అన్యపాణౌ సింహాద్రౌ శీఘ్రపాతక్షితిపిహితపదః పాతు మాం నారసింహః. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి శ్రీచరణ నీరేజములకు నతాంశంతో ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రీవారి ఆధ్యక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామిని చేసి ఈ అదృష్టాన్ని కలిగించినందుకు వారికి సప్రశ్రయంగా నమస్కారాలు చేస్తూ ఇవాళ మా సింహాచల ప్రభువు యొక్క వైభవాన్ని మీకందరికీ తెలియజేసేటువంటి భాగ్యం నాకు కలిగించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సింహాచలం విశాఖపట్టణానికి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున సింహనగం ఉంది. ఈ సింహనగం సింహాకారో గిరిర్యత్ర అని క్షేత్ర మాహాత్మ్యం చెప్తుంది. ఈ పర్వతమే సింహాకారంలో ఉంటుంది. పడుక్కున్న సింహం ఎలాగుంటుందో అలాగుంటుంది ఈ పర్వతం. ఇక్కడ దాన్ని చూడగానే సింహాకృతి మనకి గోచరిస్తుంది. అట్లాంటి సింహాకృతిలో ఉండేటువంటి సింహనగం మీద శ్రీ వరాహలక్ష్మీ సింహ ప్రభువు సన్నిధి చేసి ఉన్నాడు. ఈ స్వామి చాలా అద్భుతమైనటువంటి అతి విలక్షణమైనటువంటి రమణీయమైనటువంటి మూర్తి. చాలా యుగళావతారం, నాణ్యత్ర దర్శనీయమైనటువంటి మూర్తి స్వామి. ప్రపంచం మొత్తం గాలించినా కానీ ఇట్లాంటి మూర్తిని మనం దర్శించలేం. ఎందుచేతనంటే వరాహ క్షేత్రాలు ఉన్నాయి అక్కడక్కడ, నృసింహ క్షేత్రాలు చాలా విస్తారంగా ఉన్నాయి దేశమంతటా. కానీ వరాహ నృసింహ క్షేత్రం యుగళావతార మూర్తిగా ఉండేటువంటి క్షేత్రం సింహాచలం ఒక్కటే ప్రపంచం మొత్తం మీద. అందుచేత ఈ రెండు మూర్తుల యొక్క మేలి కలయికతో ఉండేటువంటి ఆ రూపం వరాహ నృసింహ రూపం. ఈయన ప్రహ్లాదుని రక్షణం కోసం ఇక్కడికి అవతరించారు స్వామి స్వయం వ్యక్త మూర్తిన. ఇందాక నేను ప్రార్థనా శ్లోకాన్ని పఠించాను కదా, త్రాహీతి వ్యాహరంతం త్రిదశ రిపుసుతం త్రాతుకామః అని. హిరణ్యకశ్యపుని యొక్క కుమారుడిని రక్షించడం కోసం అవతరించేట ఆయన త్రాహి త్రాహి అని ఆయన స్వామిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ప్రహ్లాద రక్షణార్థం ఇక్కడికి వచ్చాడు స్వామి. మనందరికీ తెలుసు, సనకాదుల యొక్క శాపం వలన, సనకాదుల యొక్క ప్రార్థన వలన, శ్రీహరి శాపం వలన మనకి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రావణ కుంభకర్ణులు అవతారాలుగా 3 జన్మలెత్తి చివరికి జయ విజయులు ఈ అవతారాలను ఎత్తినట్టుగా మనకి పురాణం చెప్తుంది. నృసింహ పురాణం మనకి విష్ణు పురాణంలో భాగవతంలో ఈ కథను మనకు చెప్తూ ఉంటారు కదా. అట్లాగా ఏర్పడినటువంటి హిరణ్యకశ్యపుని యొక్క ఆ కుమారుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడం కోసమని స్వామి అవతరించాడు. ఈ హిరణ్యకశ్యపుని సంహరించడం కోసమని, ప్రహ్లాద రక్షణం కోసమని, హిరణ్యకశ్యపుని సంహరించడం కోసం నృసింహస్వామికి హిరణ్యకశిపుడికి యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో హిరణ్యకశిపుడు మాయ రూపాల్ని ధరించేట. ఒక్కొక్క రూపంలో వచ్చినప్పుడు స్వామి హిరణ్యకశిపునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రూపాన్ని స్వీకరించేట స్వామి. ఆయన మాయా రూపానికి తగినట్టుగా ఒక రూపాన్ని స్వీకరించి, ఇలాగ 32 రూపాలని స్వామి స్వీకరించినట్టుగా మనకి క్షేత్ర మాహాత్మ్యం చెప్తోంది. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి క్షేత్ర మాహాత్మ్యం స్వామి 32 నారసింహ రూపాలు అని మనకి దేవాలయ కుడ్యాల్లో దర్శనమిస్తాయి.
అట్లాంటి 32 నృసింహ రూపాలలో వరాహ నృసింహ రూపాన్ని కూడా క్షేత్ర మహాత్మ్యం చెప్తోంది. ఈయన ముఖం వరాహ రూపంలో ఉంటుంది, శరీరం మానవాకృతిలో ఉంటుంది, నడుము వాలము సింహాకృతిలో ఉంటుంది. వరాహ నర సింహ రూపాలతో కూడినటువంటి మూర్తి అన్నమాట ఈయన. సాధారణంగా ప్రపంచం అంతా, లోకమంతా ఏమనుకుంటుంది అంటే ఈయన నృసింహస్వామి ఉగ్ర రూపం అనుకుంటాం. కానీ శాంత త్రిభంగిలలిత క్షితిగుప్తపాద సింహాచలే జయతి దేవవరో నృసింహ అని క్షేత్రమాహాత్యం చెప్తోంది. ఈయన శాంతమూర్తిగా ఉంటాడు ఇక్కడ స్వామి, ఉగ్రరూపం కాదు. మనం చూసేటువంటి నృసింహ రూపం కానీ లక్ష్మీ నృసింహ రూపం కానీ ఇక్కడ గోచరించదు. వరాహ రూపంలో స్వామి ఉంటాడు, నర సింహ కలయికలతో ఉంటాడు స్వామి. ఇట్లాంటి వరాహ నృసింహ రూపం ప్రహ్లాదుడిని ఇక్కడ తూర్పు సముద్రంలో పడవేసి పైన కొండని వేసిన సందర్భంలో వరాహ రూపంలో స్వామి వచ్చాడు. ఎందుచేతంటే కిటి రూపంలో వచ్చినటువంటి స్వామి ఆ సముద్రంలోకి నీటి అడుగులోకి వెళ్ళాలంటే అదే రూపంలో వెళ్ళాలి, సింహం నీటిలోకి వెళ్ళలేదు. అందుకోసమని ఈ రూపాన్ని స్వీకరించి సముద్రంలో ప్రహ్లాదుడిని పడివేసిన సందర్భంలో ఇక్కడికి అవతరించినటువంటి మూర్తి. ప్రహ్లాదుడు త్రాహి త్రాహి అని ప్రార్థిస్తే ఆయన మొర ఆలకించి వైకుంఠంలోంచి వచ్చేట. ఆ వచ్చిన సందర్భంలో గరుత్మంతుడిని కూడా అధిరోహించకుండా వచ్చేట. ఈయన వేగమానికి భక్తావనత్పరితయ అని ఆ భక్తుని యొక్క ఆ రక్షణ కోసం ఆయన త్వరగా వస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి స్వామిని గరుత్మంతుడు అనునయిస్తే ఆయన వేగం సరిపోలేదుట, రొప్పుతున్నాడు, ఆయాసపడుతున్నట్ట గరుత్మంతుడు. అందుకోసమని ఆయన బొటనవ్రేలితో అమృతపానం చేస్తూ గరుత్మంతుడికి ఉంటాడు. ఇది స్వామి యొక్క రూపం అన్నమాట. త్రాహీతి వ్యాహరంతం త్రిదశరిపుసుతం త్రాతుకామ రహస్యే విష్టస్తం పీతవస్త్రం నిజకటయుగాడు. ఒక చేత్తో జారిపోతున్నటువంటి దుకూలాన్ని పట్టుకుని ఉంటాడట, ఓ పక్క గరుత్మంతుడికి అమృతపానం చేస్తుంటట. ఇది స్వామి యొక్క రూపం అండి. వరాహముఖము నర సింహ ఆకృతులతో ఉండి స్వామి ఒక జారిపోతున్నటువంటి వస్త్రాన్ని ఒక చేత్తో పట్టుకుంటూ ఒక చేత్తో గరుత్మంతుడికి అమృతపానం చేస్తూ ఉంటాడు. ఇది సింహాచలంలో ఉండేటువంటి మూర్తి. దీన్ని మనం గమనించాలి. ఇది అక్షయ తృతీయ రోజు మాత్రమే ఈ దర్శనం అవుతుంది. వైశాఖ శుద్ధ తృతీయ రోజు స్వామి యొక్క నిజరూప దర్శనం జరుగుతుంది. ఇక్కడ మనం వెనకాతలు ఉండేటువంటి చిత్రం ఉంది చూడండి. ఒక పక్క వరాహ నృసింహ రూపం, వరాహ ముఖం ఉంటుంది, వాలం సింహవాలం తిరిగి ఉంటుంది. ఈ పైన వెనక ఉండేటువంటి వాలం సింహవాలం, నడుము సింహపు నడుములాగా ఉంటుంది. ఈ చేత్తో బట్టకు పట్టుకుంటాడు, ఈ చేత్తో పక్కన అమృతపానం చేస్తున్నాడు గరుత్మంతుడు. ఇది స్వామి యొక్క రూపం అండి. ఈ రూపంలో స్వామి ఉంటాడు. అక్షయ తృతీయ నాడు మనం దర్శించేటువంటి స్వామి రూపం ఇదనమాట, నిజమైన రూపం. దీనికి నిజ రూపం అని పేరు. ఈ పక్కన ఉండేటువంటి రూపం ఉంది చందనాచ్ఛాదితమైనటువంటి మూర్తి. ఏటి పొడవున లింగాకృతిలో ఉంటాడు స్వామి ఇక్కడ. అంటే అద్వైతంలో కనిపిస్తాడు మనకి లింగాకృతిలో, కానీ లోపల ఉండేటువంటి పరమాత్మ విష్ణుమూర్తి వరాహ రూపంలో నృసింహ రూపంలో ఉంటాడు. ఇది మనకనమాట ఇక్కడ ఉన్నటువంటి స్వరూపం. సరే, ఈ ప్రహ్లాదుడిని రక్షించిన తర్వాత స్వామి ఇక్కడ ఆయన కోరికమైన స్వామి ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఆయన చేత ఆరాధనాదులన్నింటినీ స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత కొన్నాళ్ళకి ప్రహ్లాదుడు ఆయన రాజ్యభారాన్ని కోసం వెళ్ళి కొన్నాళ్ళు రాజ్యభారం చేసి తర్వాత ఆయన కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పి మళ్ళీ సింహాచలం వచ్చి ఆయన ఆరాధన చేశాడు. తర్వాత ఆయనకి మోక్షం వచ్చింది. ప్రహ్లాదుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు కాలగర్భంలో ఆయన ప్రహ్లాదుడి తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది ఈ క్షేత్రం. ఆ కలిసిపోయినప్పుడు స్వామి మీద ఒక పుట్ట ఏర్పడిపోయింది. వాల్మీకి ఆచ్ఛాదితుడైపోయాడు స్వామి, కానరాకుండా అయిపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే క్షేత్రమాహాత్మ్యం చెప్తోంది, ఇప్పుడు ఉన్న చతుర్యుగం కాకుండా ముందు జరిగిన చతుర్యుగంలో కృతయుగంలో స్వామి అవతరించేట ప్రహ్లాద రక్షణార్థం కోసం. ఆ తర్వాత ఆ కృతయుగం అంతంలో ఈ పుట్టతో కపడిపోయి స్వామి మరుగున పడిపోయాడు. ఆ మరుగున పడినటువంటి స్వామిని త్రేతాయుగం మొదటి రోజు అయినటువంటి వైశాఖ శుద్ధ తృతీయ నాడు పురూరవశ చక్రవర్తి కనుగొన్నట్ట
ఈ స్వామిని. అంటే మనకి షట్చక్రవర్తులలో ఒకరైనటువంటి పురూరవస్ చక్రవర్తి ఊర్వశీ సహితుడయి విహారం కోసమని ఇక్కడికి వస్తే అక్కడ గతిస్తంభనం ఏర్పడి ఆ గతిస్తంభనం వలన ఏమిటి దీనికి సాంకేతిక లోపమా అంటే కాదు అని ఊర్వశి పూర్వవాసన వలన ఇక్కడ నృసింహప్రభు ఉన్నాడు, ముందు బ్రహ్మాదులు ఇక్కడ అర్చన చేశారు స్వామిని, అంచేత ఆయనని దర్శించాల్సినటువంటి యోగం మనకు ఉంది. ఒకసారి చూద్దామంటే ఆయన ప్రాయోపవేశం చేసి 3 రాత్రులు స్వామిని కనుగొంటాట. ఆయన స్వామికి స్వప్న సాక్షాత్కారం జరిగి ఈ గంగధార అని ఒక ధార ఉందండి ఇక్కడ, పశ్చిమ వాహిని ధారది, పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది ధార, చాలా పవిత్రమైనటువంటి ధార. ఇది లోపలికి వెళితే కొండల మీదకి వెళితే మూడు వైపుల నుంచి 3 దిశల నుంచి ఆ ధార వస్తుంది, వచ్చి చివరికి వచ్చేసరికి ఒక ధారగా ఉంటుంది. అంటే త్రివేణి సంగమం ఎలాగైతే అక్కడ జరిగిందో అదే ధార ఇక్కడికి వస్తుంది. గంగా నది యొక్క ఒక పాయ ఇది అని చెప్తూ ఉంటారు. అట్లాంటి గంగాధార ఉంది. పశ్చిమ వాహిని గంగని గుర్తుగా చెప్పి దీనికి దగ్గరలో నేను ఉన్నాను అని ఆకాశవాణి రూపంలో చెప్తే స్వామి స్వప్న సాక్షాత్కారం జరిగితే అప్పుడు ఆయన ఆ స్వామి యొక్క ఉనికిని గుర్తించి ఆయన అక్షయ తృతీయ రోజు నాడ ఈ వల్మీకాన్ని తొలగించేట ఆయన. దానికి కూడా క్షేత్రమాత ఏం చెప్తూ ఉంటుంటే కామధేనువుని ఆయన స్మరించుకొని 1000 కడవల కామధేను క్షీరాలతో దాన్ని అభిషేకం చేసి ఆ పుట్టని తొలగించేయడం చెప్తుంది. ఆ పుట్టని తొలగిస్తే 999 కడవల క్షీరంతో అభిషేకం చేశాడు. ఇంకా ఒక కడవ ఉంది. ఇన్ని ముహూర్తం కాలం ఆయన నియమనం ఏర్పించాడు. ఈయన ఇచ్చిన ముహూర్త కాలంలో 999 సహస్ర కడవ జరగలేదు, కలశంతో అభిషేకం జరగలేదు, ఆగిపోయింది, సమయం అయిపోయింది, స్వామి రూపదర్శనం జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కడైనా మనం చూస్తాం స్వామివారిని సేవించినప్పుడు పాదాల నుంచి దర్శనం చేయాలి. ఆపాదమస్తకం చేస్తాం మామూలుగా అయితే మనుష్యులను సేవించినప్పుడు, స్వామిని సేవించేటప్పుడు పాదాల నుంచి దర్శనం చేయాలి, చూడాలి. ఆ పాద దర్శనం కాలేదు పురూరవస్ చక్రవర్తికి. ఏంటి కారణం అని మళ్ళీ ప్రాయోపవేశం చేసి ఆయన చెప్తే ఈ పాదాలు యోగిధ్యేయాలు, యోగులైనటువంటి వాళ్ళకు కూడా ధ్యానగోచరాలు తప్ప కనిపించేవి కాదు. భూగుప్త పాదహాని పాతాళ లోకంలో ఉండేటువంటి వాళ్ళకి దర్శన మాత్రం, నువ్వు శరీర దర్శనం మాత్రం తిరుమేని దర్శన మాత్రంతో తృప్తిపడు అని చెప్తుంది. అందుచేత సింహాచలంలో ఉండేటువంటి స్వామి యొక్క పాద దర్శనం ఉండదు, మణమల వరకే దర్శనం ఉంటుంది స్వామిది. ఇదే ఒక విశేషం అండి. ఇట్లాంటి రూపంతో కుందాభ సుందరతను పరిపూర్ణ చంద్రబింబానుకారి వదన విభుజ త్రినేత్ర శాంత త్రిభంగి లలిత క్షితిగుప్తపాద సింహాచలే జయతి దేవవరో నృసింహ అని స్వామి యొక్క శ్లోకం అన్నమాట. క్షేత్రమహాత్మ్యంలో ఆయన రూపాన్ని వర్ణిస్తూ ఉండేటువంటిది. మల్లె పువ్వు ఛాయలో ఉంటాడండి స్వామి, మంచు వెన్నెలలాగుంటాడు, అలా ఉండేటువంటి సముద్రపు తరగల నీటి తరగలా ఉంటాడు. చూడండి ఆ గంగ ప్రవహిస్తే ఎలాగైతే తరంగాల్లో ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుందో, పాల నురుగులా ఉంటుందో అలాగ ఉంటాడు స్వామి, ఇక్కడ ఉండేటువంటి స్వామి. అట్లాంటి సుందరుడైనటువంటి స్వామి, భీకరమైన రూపం కాదు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం అనే స్వామి యొక్క మంగళ శ్లోకం అన్నమాట. సుందరుడు మా స్వామి, అందమైనటువంటి స్వామి. ఇట్లాంటి స్వామి ఎక్కడ మనం దర్శించలేం. నృసింహస్వామి అయితే భీకరమైనటువంటి రూపం ఆయనది, కానీ శాంతమైన రూపమైనది. ఈయన ఇలాగ అయిన తర్వాత పురూరవస్ చక్రవర్తి గారి దర్శనం చేసిన తర్వాత ఇన్నాళ్ళు ఈ పుట్ట మట్టికి అలవాటు పడి ఉన్నాను కదా, చల్లదానికి పుట్ట చల్లగా ఉంటుంది మట్టి, ఈ పుట్ట మనం చల్లదానానికి అలవాటు పడ్డాను కనుక దీనికి మారుగా గంధం పోయి చందన ఆలేపనం చేయమని స్వామిని ఆజ్ఞాపించేట. ఆ చందనాలేపనం చేయడం కోసం ఆయన ఆజ్ఞ మేరకు త్రేతాయుగం మొదటి రోజు ఉండేటువంటి, అంటే జరిగిన యొక్క చతుర్యుగంలో త్రేతాయుగం ప్రారంభం నాటి రోజు నుంచి ఇవాల్టి వరకు ఆ ఆజ్ఞ మేరకు స్వామికి చందన సమర్పణం జరుగుతుంది. మేపూతగా గంధ కంచుకంలో ఉంటాడు స్వామి అన్నమాట. అందుచేత ఆ గంధ కంచుకంలో ఉండేటువంటి స్వామి మనకి లింగాకృతిలో కనిపిస్తాడు. లోపల ఉండేటి స్వామి అసలు స్వామి వరాహ నృసింహమూర్తి. ఈ మూర్తిని మనం దర్శిస్తామన్నమాట. ఏటి పొడవునా ఇలా ఉంటాడు. అక్షయ తృతీయ నాడు స్వామికి
3 మణుగుల గంధం వేస్తామండి. 3 మణుగులంటే 32 కేజీల చెక్కని అరగతీసి సుమారుగా 128 కేజీలు, 125, 128 కేజీల ముద్ద వస్తుంది. ఆ ఆ తడి ముద్దని, గంధపు ముద్దని స్వామికి సమర్పణ చేస్తాం. మళ్ళీ వైశాఖ పూర్ణిమ రోజున స్వామికి సమర్పణ చేస్తాం, మళ్ళీ 3 మణుగులు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు 3 మణుగుల గంధం. రేపు ఆషాఢ పూర్ణిమ 24వ తారీఖుని చివర విడతగా ఇంకో 3 మణుగులు, అంటే 12 మణుగుల గంధంలో స్వామి వేయించేస్తుంటాడు. దీన్ని ఆ పుట్టమన్ను 12 మణుగులు ఉంది, అందుకోసం గంధం కూడా 12 మణుగులు వేయమన్నారు అని ఒక ఆచారం. కానీ పాంచరాత్రాగమ సంప్రదాయంలో ద్వాదశాక్షరి విద్యతో స్వామిని ఆరాధించమని సంప్రదాయం. అంచేత ద్వాదశాక్షరికి ఉపలక్షకంగా 12 సంఖ్యను తీసుకొని 12 మణుగుల గంధం వేసి ఉండొచ్చు అని మన యొక్క ఒక సమన్వయం అన్నమాట ఇది. అట్లాంటి గంధ కంచుకంతో ఉండేటువంటి స్వామి. ఇంకొకటి ఏంటంటే విశేషం, వరాహమూర్తి కదండి మా స్వామి నిజ రూపం. ఈయన భూమి ఉద్ధరణం చేసినటువంటి వాడు, భూమి దారగా కలిగినటువంటి వాడు. ఈయన భార్య భూమిదేవి కదండి. అంచేత గంధవతి పృథ్వీ అని గంధం వాసన కలిగినటువంటిది, పృథ్వీ గుణం కలిగినటువంటిది గంధం. అంచేత ఆమె యొక్క భూమి నాయిక సర్వాంగీణ పరిష్వంగణం చేసుకోవడం కోసం ఈ గంధ కంచుకాన్ని స్వామి ధరించాలని కోరిక కలిగి ఉండొచ్చు ఆయనకి, ఆమె ఎడబాటుని భాయలేక. అట్లాంటి గంధ కంచుకంట్లో ఉంటాడు స్వామి ఏటి పొడవున. ఇది స్వామి యొక్క ఆవిర్భావానికి ఉన్నటువంటి పూర్వరంగం అండి. ప్రహ్లాద రక్షణార్థం పురూరవశ చక్రవర్తి ఆరాధన చేసిన తర్వాత, ప్రహ్లాద రక్షణార్థం ఆయన వచ్చి ప్రహ్లాదుడి ఆరాధనమయ్యి తర్వాత పురూరవశ చక్రవర్తి ఆరాధన అయిన తర్వాత పురూరవశ చక్రవర్తి ఒక వ్యవస్థను ఏర్పరిచాడు, ఆలయ నిర్మాణం ఆయన చేశాడు కొంత. అలాగే ఆరాధనాది వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు. అలాగే నివేదనాలు, రాగభోగాలు మొదలైనటువంటి వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన అయిన తర్వాత ఎందరో రాజన్య చూడామణులు ఆ ఏలికలో స్వామి వైభవం దేశాన్ని నలుగుచెరుగులా వ్యాపించింది. ఇంచుమించుగా మనకి పురాణం చెప్పింది 7 యుగాల దైవమైన, శాసనాల ఆధారంగా సుమారుగా 1100-1200 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగినటువంటి ఆలయంగా దేవాలయం మనకి గణుతికెక్కింది. 1080 సంవత్సరంలో సింహాచలంలో ఒక పుష్ప వనాన్ని ఏర్పరిచి స్వామికి సమర్పించినట్టుగా శాసనం చెప్తోంది. అది మొదటి శాసనం ఇక్కడ. అంటే కులోత్తుంగ చోడుడి కాలంలో స్వామి యొక్క వైభవం చాలా విలక్షణంగా నలుచెరగులా వ్యాపించినట్టుగా మనకి శాసనాలు చెప్తున్నాయి. అంచేత ఇంత ప్రాచీనమైన దేవాలయం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ దేవాలయాన్ని అంచెలంచెలుగా దేవాలయ నిర్మాణం జరిగింది. చాలా వైభవం కలిగిన విలక్షణమైనటువంటి శిల్పరామణీయకత కలిగినటువంటి ఆలయం సింహాచలం. జిలుక్కి సింహాచలం అని పేరండి. మాకు ఈ పక్కనే పద్మనాభవనం ఉంది, అనంత పద్మనాభ స్వామి దేవాలయం. విశాఖపట్నానికి దగ్గరలోనే ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. పలుక్కి పద్మనాభము, జిలుక్కి సింహాచలం అని నానుడి అనమాట వ్యవహారం. ఆ జిలుగు వెలుగులు కలిగినటువంటి ఆ శిల్ప రామణీయకత కలిగినటువంటి దేవాలయం సింహాచలం. చాలా అబ్బురమైనటువంటి శిల్పాలండి, దాన్ని చూసి తీరవలసినదే అట్లాంటి దేవాలయం. తర్వాత ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, నాకు మరి ఎందుకు భగవత్ సంకల్పమేమో ఇది, అద్వైత సంప్రదాయంలో బాగా పేరెన్నిక కలిగినటువంటి మహాపండితులైనటువంటి చిత్సుఖాచార్యుల వారు ఈ క్షేత్రంలో సన్నిధి చేసి కొంతకాలం ఇక్కడ ఉన్నట్టుగా మనకి శాసనాలు చెప్తున్నాయి. ఆ చిత్సుఖాచార్యుల వారు ఈ దేవాలయంలో ఉండి కొంత స్వామిని సేవించినట్టుగా ఉంది. మరి ఆ అనుబంధం వారి ఇక్కడ సన్నిధి చేయడం వలన, నేను ఈ దేవాలయం స్వామికి సన్నిధిలో కైంకర్యం చేసే స్థానాచార్యులుగా ఉండడం వలన నాకు ఈ రకమైనటువంటి భాగ్యం కల్పించారేమో పెద్దలు, వారి అనుగ్రహమేమో. ఆయన ఒక శ్లోకం చెప్పారు శాసనంలో, యస్మై స్వయం స్పృహయతే ఖలు యాచ్యమాన కళ్యాణ జన్మ వసతి కమలాపి నిత్యం జ్యోతిస్తదస్తు భవతాం విభవాయ భూయ శ్రీసింహశైల నిలయం
హరిశబ్ద వాచ్యం అని ఈ శ్లోకం చిత్సుఖాచార్యుల వారిదండి. వారు చేసినట్టుగా శాసనంలో ఒక శాసనంలో ఉంది ఈ శ్లోకం. మరి అట్లాంటి అంటే పరంపరలో ఉండేటువంటి అద్వైత సంప్రదాయానికి చెందినటువంటి వారు ఇక్కడ స్వామిని సేవించి ఇక్కడ కొన్నాళ్ళు స్వామి యొక్క కైంకర్యాలు చేసినట్టుగా, అలాగే ద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి నరహరి తీర్థుల వారు ఇక్కడ స్వామిని సేవిస్తూ వారి ఆధ్వర్యంలో ఆరాధనాదులు కొన్ని జరిగినట్టుగా చెప్తున్నాయి, శాసనాలు చెప్తున్నాయి. మరి అంటే ఒక సంప్రదాయానికి పరిమితమని కాకుండా ఒక సంప్రదాయం ఇక్కడ విష్ణు క్షేత్రమైనా కానీ నృసింహక్షేత్రమైనా కానీ ఇది అన్ని సంప్రదాయాల వారికి ఆదరించి అందరూ సమానంగా స్వామిని సేవించినటువంటి స్థితిని సామాజిక రీతిని మనకి శాసనాల వలన తెలుస్తుంది. ఇది అట్లాంటి వ్యవస్థ అంటే ఏ రకమైనటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసి స్వామిని సేవించేటువంటి రూపం ఏర్పడినటువంటిది. అట్లాంటి వ్యవస్థ ఉన్నట్టుగా మనకి శాసనాల వల్ల తెలుస్తుంది. సరే, స్వామికి ఆయన పురూరవ చక్రవర్తి తర్వాత కులోత్తుంగ చోళుని కాలం నుంచి ఆరాధన ప్రారంభమయ్యి ఆ వ్యవస్థ ఆలయ వ్యవస్థ ప్రారంభమయ్యి కళింగ చోడగంగదేవుడు, చోళులు, చాళుక్యులు, గాంగులు, మాత్స్యులు, మాతంగులు, జంతర్నాడు వెలమలు, కోమటి వెలమలు మొదలైనటువంటి రాజులందరూ స్వామిని సేవించినట్టుగా చెప్తున్నాయండి శాసనాలు. వాళ్ళు అనంతదేవ వర్మ గారి కుమారుడు నృసింహదేవ వర్మ కళింగ గాంగులలో ఒక ఆయన దేవాలయాన్ని నిర్మించినట్టుగా పునరుద్ధరణం చేసినట్టుగా శాసనం చెప్తోంది. 1264 నుంచి 68 మధ్యలో స్వామిని ఈ ఆలయం ఇప్పుడున్న మనకు కనిపిస్తున్నటువంటి ఆలయాన్ని ఆయన నిర్మించినట్టుగా మనకి శాసనం చెప్తోంది. ఇది దేవాలయం యొక్క చారిత్రకమైనటువంటి నేపథ్యం ఇది. ఇంకా స్వామివారికి బ్రహ్మగారు కళ్యాణం చేసేట ఆయన వచ్చేట ముందు ప్రహ్లాదుడితో పాటు బ్రహ్మగారు కళ్యాణం చేసింది చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామి యొక్క బ్రహ్మోత్సవం అంటాం. చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇది పాంచాహ్నిక దీక్షతో జరుగుతుంది. పాంచరాత్ర దివ్యాగమ శాస్త్రానుసారంగా ఇక్కడ ఆరాధనాది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సాత్వత సంహితాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఆరాధన వ్యవస్థ ఉంటుంది. ఈ క్షేత్రంలో ఈ కళ్యాణ మహోత్సవం రథోత్సవం అని జరుగుతుంది. ఏకాదశి నాడే కళ్యాణ మహోత్సవం నాడే రథోత్సవం. సాధారణంగా కళ్యాణం అయిన తర్వాత రథోత్సవం జరగడం పరిపాటి ఎక్కడైనా క్షేత్రంలో, కానీ ఇక్కడ మాత్రం ఎదుర్కోలోత్సవము, రథోత్సవము, తర్వాత కళ్యాణోత్సవం జరుగుతాయి అన్నమాట. కళ్యాణానికి ముందే రథోత్సవం అమ్మవారితో కలిసి, ఎదుర్కోలైన తర్వాత కలిసి స్వామి ఊరేగుతాడు మాడవీధులలో. ఈ రథోత్సవం జరుగుతుంది. ఇది 5 రోజుల కార్యక్రమం అండి. ఇది అయిన తర్వాత వైశాఖ శుద్ధ తృతీయ నాడు, అక్షయ తృతీయ నాడు స్వామి యొక్క నిజరూప దర్శనం జరుగుతుంది. ఇది చాలా పెద్ద ప్రధానమైనటువంటి ఉత్సవం. ఇది స్వామి ఏటికొక్క మాటు ఆయన యొక్క దర్శనాన్ని కల్పించినటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి దివసం ఇది అక్షయ తృతీయ నాడు. ఈ అక్షయ తృతీయ నాడు ఈ స్వామి సేవిస్తే పునర్జన్మ ఉండదు అని, మోక్షం నిశ్చప్రచం అని క్షేత్ర మహాత్మ్యం చెప్తుంది. అంచేత ఈ రోజున స్వామిని సేవిస్తే మరి ఇంకా పునర్జన్మ ఉండదు, ముక్తి నిశ్చప్రచం అని చెప్తుంది. అట్లాంటి అక్షయ తృతీయ ఉత్సవం చందనోత్సవం అంటాం, నిజరూప దర్శనం అంటాం, దీన్ని చందన యాత్రా మహోత్సవం అంటాం. ఈ పేర్లతో వ్యవహరిస్తూ స్వామి యొక్క నిజరూప దర్శన భాగ్యం కలిగించినటువంటి రోజు అక్షయ తృతీయ. ఇదైన తర్వాత ఆషాఢ పూర్ణిమ నాడు స్వామి వేయించేసినటువంటి పర్వతాన్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. గిరి ప్రదక్షిణం అని ఉంది. ఆషాఢ పూర్ణిమ ముందు రోజు చతుర్దశి నాడు, ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున గిరి ప్రదక్షిణం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ పర్వతం యొక్క విస్తీర్ణం 32 మైళ్ళు అండి. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా 32 నృసింహ రూపాలని. దానికి ఉపలక్షకంగా దీని యొక్క వ్యాసార్థం కూడా 32 కిలోమీటర్లు, 32 మైళ్ళు అని చెప్తారు. ఆ 32 మైళ్ళను విస్తీర్ణంలో ఉన్నట్టు వ్యాసార్థంలో ఉన్నట్టు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయడం ఒక ఆచారంగా ఇంచుమించుగా ఒక 10-15 లక్షల మంది ఈ ప్రదక్షిణం చేస్తారు, గిరి ప్రదక్షిణం. అది పెద్ద ఉత్సవం ఆషాఢ పూర్ణిమ. అయిన తర్వాత శ్రావణ మాసంలో అమ్మవారికి సింహవల్లి తాయారని స్వామి యొక్క దేవేరిగా వేయించేసి ఉన్నారు. ఆమె ఉత్సవాలు శ్రావణ మాసంలో జరుగుతాయి. నవరాత్రి ఉత్సవం, వీరలక్ష్మి ఆరాధన జరుగుతుంది.
కలశావాహనం చేసి స్వామివారికి అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, నవరాత్రంలో తిరువీధి మహోత్సవాలు జరుగుతాయి. భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయండి. అంటే ఇది ఈ పవిత్రోత్సవం అనేటువంటిది ఏంటంటే శాంతి ప్రక్రియ అన్నమాట. ఇది ప్రాయశ్చిత్తంగా చేసేది. త్రయాగ్నిక దీక్షతో ఈ పవిత్రోత్సవం జరుగుతుంది స్వామి సన్నిధానంలో. ఆ భాద్రపద శుద్ధ దశమి నుంచి చతుర్దశి వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఆశ్వేజ మాసంలో స్వామివారు కొండపై నుంచి దిగువని స్వామివారి పూల తోటని ఇది ఉందండి. ఆ పూల తోటలకి స్వామి వచ్చేసి శమీ పూజా మహోత్సవాన్ని జరిపించుకుంటాడు స్వామి. అదైన తర్వాత అశ్వవాహనం మీద కిందని గ్రామం ఉంది. ఇంచుమించుగా ఒక 15-20 వేల మంది ప్రజానీకం ఉన్నటువంటి గ్రామం సింహాచలం. ఈ గ్రామంలో స్వామి యొక్క పురపాటు మహోత్సవం, తిరువీధి మహోత్సవం జరుగుతుంది, ఊరేగింపు మహోత్సవం. స్వామి శమీ పూజా మహోత్సవం అయిన తర్వాత ఆశ్వేజ మాసంలో. కార్తీక మాసంలో మనకు ఎలాగైతే జ్వాలాతోరణం ఇది ఉంటుందో అలాగా దీపారాధన, కృత్తిక దీపోత్సవం మహోత్సవం ఉంటుంది కార్తీక మాసంలో. మార్గశిర మాసంలో ధనుర్మాసం నెల రోజులు విశేషమైనటువంటి ఉత్సవం అది. ధనుర్మాసం జరుగుతుంది. ఆ చివరి రోజుల్లో 5 రోజులు స్వామి ఇందాక మనం అనుకున్నటువంటి గంగాధార దగ్గరికి వెళ్ళి నీరాటోత్సవాలని జరుగుతాయి. 5 రోజులు స్వామివారు అమ్మవారు వెళ్ళి అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ గంగాధార దగ్గర, నీరాటోత్సవాలు. భోగి రోజున గోదా కళ్యాణం జరుగుతుంది. మకర సంక్రాంతి నాడు ఒక విశేషం ఉందండి. ఉత్తరాయణ ప్రవేశం అయిన తర్వాత స్వామికి ఏదో అభిషేకాలు నివేదనలు చేస్తూ దేవాలయంలో ఉండేటువంటి యూపాలకన్నిటికీ బలి వేయడం జరుగుతుందండి. స్తంభాలు ఉంటాయి కదా, దేవాలయంలో ఉండేటువంటి స్తంభాలన్నిటికీ బలి వేస్తాం. అది గొప్ప ఉత్సవం. ఇది ఆగమ సంప్రదాయంలో లేదు, కానీ ఈ ఉత్కళ సంప్రదాయంలో ఉండేటువంటి సంప్రదాయం ఇక్కడ ప్రారంభమైంది. అది ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, కానీ ఆ బలి వేయడం మకర బలి అని వేస్తారు. ఆ బలి వేస్తారు, స్తంభాలన్నిటికీ బలి వేస్తారు. అదొక ఉత్సవం. కనుమ పండగ రోజుని స్వామి గజేంద్ర మోక్షణ మహోత్సవం, ఆశ్వీజ శుద్ధ దశమి నాడు ఎలాగైతే విజయదశమి నాడు శమీ పూజా మహోత్సవం అవుతుందో కనుమ రోజున గజేంద్ర మోక్షణ మహోత్సవం జరుగుతుంది. అలాగే స్వామివారి కిందకి వచ్చి మకరి వేట అంటాం, మకరి సంహారం జరిగి స్వామి గ్రామంలో ఊరేగింపు ఉత్సవం అవుతుంది కనుమ రోజుని. ఇంకా పుష్యమాసం వచ్చేసరికి పుష్యబహుళ అమావాస్య నాడు స్వామికి తెప్ప తిరునాళ్ళ మహోత్సవం జరుగుతుంది. కిందని వరాహ పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో స్వామి హంసవాహనం మీద వేణుగోపాల అలంకారంతో దేవేరులతో స్వామి విహరిస్తాడు. ఈ ఉత్సవం జరుగుతుంది పుష్యమాసంలో. మాఘమాసంలో రథసప్తమి ఉత్సవం. స్వామి ఆలయానికి ఈశాన్య భాగంలో, అంటే స్వామి పశ్చిమాభిముఖుడై ఉంటాడు, పూర్వాభిముఖుడుగా ఉండడు. సింహాచలంలో ఉండేటువంటి స్వామి సాధారణంగా ఆలయాలు పూర్వాభిముఖంగా ఉంటాయి, కానీ ఈయన తొందరలో రావడం వలన పశ్చిమాభిముఖుడుగా వచ్చి స్వామి అలా ఉండిపోయాడు పశ్చిమాభిముఖుడుగా. అంచేత స్వామికి ఈశాన్య భాగం అంటాం, దిక్ప్రాచీనం మనం పరిగణిస్తే, లేకపోతే అది నైరుతి అవుతుంది. అట్లాంటిది అక్కడ ఒక శిలారథం ఉంది, రాతి రథం అంటాం. ఆ రథం అశ్వాలని పూంచి ఉండేటువంటి ఆ రథం మీద స్వామికి ఆ రథసప్తమి ఉత్సవం, సూర్య జయంతి మహోత్సవాన్ని జరిపిస్తాం. ఇది మాఘమాసంలో. పాల్గొన మాసంలో హోళీ పూర్ణిమ, పాల్గొన పూర్ణిమ రోజుని స్వామికి కళ్యాణం చైత్రశుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది కండి. కళ్యాణానికి ముందుగా డోలోత్సవం చేస్తాం పూర్ణిమ నాడు, పాల్గొన పూర్ణిమ నాడు. ఆ రోజునే ఆ పూర్ణిమకి ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఏంటంటే బొట్టెనడుగు పొన్నమని పేరు. ఇక్కడ ఒక గ్రామదేవత ఉంది, ఆ పైడి తల్లి అమ్మవారు. ఆ అమ్మవారి దేవాలయం దగ్గరికి వెళ్ళి స్వామివారి పెళ్లి కోసం ఇక్కడికి వచ్చారు, ఆమె పిల్లని అడగడం కోసం వచ్చారు అని గ్రామణికమైనటువంటి వ్యవహారం ఒకటి ఉంది. అది కూడా గ్రామీణికులైనటువంటి వాళ్ళ వ్యవహారంలో బొట్టెనడుగు పొన్నమి అంటారు. ఇవి సంవత్సరంలో జరిగేటువంటి ఉత్సవాలండి. ఈ ఉత్సవాలన్నీ అట్లాగే ఇది దాక్షిణాత్య శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ ఉండేటువంటి ఉత్సవాలన్నీ జరుగుతాయి. పంచరాత్రాగమ సంప్రదాయంతో పాటు దాక్షిణాత్య శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ ఆళ్వార్ల యొక్క తిరునక్షత్రాలన్నీ జరుగుతాయి. భగవద్ రామానుజులు, నమ్మాళ్వారు అని ఒక ఆళ్వారు, అలాగే ఆండాళ్ గోదాదేవి, మనవాళ మహామునులు, అలాగే పెరియాళ్వారు అనే ఆండాళ్ యొక్క తండ్రి గారు విష్ణు చిత్తులు, ఇలాగ మొత్తం 12 మంది ఆళ్వార్లు, ఇంచుమించుగా ఒక 13 మంది ఆచార్యులు, ఆచార్య పురుషుల యొక్క తిరునక్షత్ర మహోత్సవాలని జరుగుతాయి.
ద్రావిడ వేద పారాయణం జరుగుతుంది ఆ సందర్భంగా. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ప్రతిరోజు ఆరాధనంతో పాటు చతుర్వేద పారాయణం జరుగుతుంది. ఋగ్వేదము, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, రాణాయని శాఖ, కౌత్తమ శాఖ, జైమిని శాఖ, 3 శాఖల సామవేదం ఉందండి. అథర్వణ వేదం అంటే శౌనక శాఖ వాళ్ళు ఉన్నారు. పిప్పలాద శాఖ ఉండేది, అది లేదు ఇప్పుడు. ఆ పారాయణం జరుగుతుంది. నాలాయిర దివ్య ప్రబంధం పారాయణం జరుగుతుంది. అలాగే రామాయణము, భారతము, భాగవతము, విష్ణు పురాణము, క్షేత్ర మాహాత్యము, వరాహ పురాణం పురాణ పారాయణం కూడా ప్రతిరోజు జరుగుతుంది. శ్రీభాష్యము, భగవద్ విషయం అని సంస్కృత వేదాంతం, ద్రావిడ వేదాంతం. అంటే మనకి బ్రహ్మసూత్రాలకి బోధాయన వృత్తికి భాష్యం భగవద్ రామానుజుల భాష్యానికి శ్రీభాష్యం అని పేరు. ఆ శ్రీభాష్యం పారాయణ జరుగుతుంది. ద్రావిడ వేదాంతం అని నమ్మాళ్వార్ల ప్రబంధన యొక్క దానికి వ్యాఖ్యానం భగవద్ విషయం అని. ఆ వ్యాఖ్యానం ఆయన చెప్తేనే రంగనాథుడు శ్రీరంగంలో ఉండేటువంటి స్వామి ఆ వ్యాఖ్యానానికి శిష్యుడిగా ఆయన ఉండి విన్నట్టు ఆ వ్యాఖ్యానం. దీనితో సరిపోలినటువంటి వ్యాఖ్యానం ఇంకొకటి లేదని ఆయన ఒక సర్టిఫికెట్ ఇచ్చేట. అట్లాంటి భగవద్ విషయం పారాయణ కూడా జరుగుతుంది. ఇవి ఇక్కడ ఉండేటువంటి పురాణాలు, పారాయణాలు వ్యవస్థ అన్నమాట. ఈ రకమైనటువంటి దీంట్లో మనకి పూసపాటి గజపతి రాజుల యొక్క ఏలుబడిలో ధర్మకర్తృత్వంలో ఈ ఆలయం నడుస్తోంది ప్రస్తుతం ఇప్పుడు. ఇంకా ఏ విశేషాలు ఏంటంటే స్వామి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి ఆయన యొక్క భోగాలకి రాగాలకి కోసమని చాలామంది సమర్పణలు చేశారు. ఆ సమర్పణలు సుమారుగా 540 శాసనాలలో ఈ సమర్పణలన్నీ మనకి ఉన్నాయండి. వాటినన్నిటినీ ఏంటంటే చామర కైంకర్యం కోసం సమర్పణం, దీప కైంకర్యం కోసం సమర్పణం. ఓ దీపం పెట్టాలంటే ఆ దీపానికి నెరదీపాలు, అరదీపాలు, అఖండ దీపాలు, నందా దీపాలు అని దీపాల్లో రకాలండి. అంటే తాత్కాలికంగా ఆ సమయానికి ఉపయోగించేటువంటి దీపం అఖండ దీపం, ఏ ఊరేగింపుకో పట్టుకునేటువంటి కాగడాల దీపాలు. వీటికి ఆ రోజుల్లో నెరదీపం, అరదీపం, నందాదీపం, అఖండ దీపం అని పేర్లు. ఈ శాసనాల్లో ఉన్న మాటలండి. ఇలాంటి దీప కైంకర్యం చేయడం కోసమని ఏదో 50 ఆవులను ఇవ్వడం, ఆవులను మేపుకోవడానికి ఒక క్షేత్రం ఇవ్వడం, ఆ క్షేత్రాన్ని వాడు వ్యవసాయం చేసుకుంటూ ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఈ ఆవుల యొక్క పాలు, పెరుగు స్వామికి సమర్పిస్తూ, నెయ్యి సమర్పించి దీపాలు పెట్టడం, ఇలాంటి వ్యవస్థను ఏర్పరిచారండి వాడు. అంతేకాకుండా ఒక రాజుగారు వచ్చి ఆలయం మీద ఉండేటువంటి మొక్కల్ని చూసి ఆ మొక్కల్ని తీయడానికి ఒక వ్యవస్థను ఏర్పరిచేటండి. ఆయన చూసి ఆ మొక్కల్ని తీయలేదని. అంటే సామాజికమైన స్పృహతో ఆలయాల పరిరక్షణం బాధ్యతగా స్వీకరించి ఆనాడు ఎలా చేశారో ఈ శాసనాల వల్ల తెలుస్తుంది. ఇందాక మనం అనుకున్నాం కదా శిల్పానికి జిలుక్కి సింహాచలం అని. ఇంకొక అబ్బురమైనటువంటి శిల్ప సంపద ఉంది ఇక్కడ. ఏంటంటే గజకేసరి సమాహారంతో స్తంభాలు ఉంటాయండి. ఈ స్తంభాల మీద ఉండేటువంటి ఏనుగు ముఖము, సింహం యొక్క నడుము ఉండేటువంటి స్తంభాలు ఉంటాయి. అంటే ఇక్కడ దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఏనుగు సింహానికి బద్ధ వైరం కదండి. సింహం అంటే ఏనుగుకి పడదు, ఏనుగంటే సింహ స్వప్నం అంటాం, ఏనుగుకి పడదు కదా, వీటిని బద్ధ వైరం. వాటి రెండింటినీ ఒక చోట చేర్చి చూపించారు. అంటే ఆలయ వ్యవస్థ ఎందుకు ఏర్పడిందంటే పొరపచ్చాలు లేకుండా, అరమరికలు లేకుండా, ఏ రకమైనటువంటి అహంభావాలు లేకుండా ఉండడానికి కోసమని అందరూ కలిసి ఉండాలి. శత్రువు కూడా శత్రుత్వాన్ని వదిలేసి స్నేహభావంతో స్నేహపూర్వ వాతావరణం కల్పించాలి అనేటువంటి సందేశాత్మకమైనటువంటి ఒక రూపాలను ఏర్పరిచారు గజకేసరి అని. అలాగే నాగబంధము శిల్పం ఒకటి ఉంటుంది ఇక్కడ. 2 పాములు కలిసి ఉంటాయి. ఇవి రకరకాలైనటువంటి మూర్తులు. ఇలాంటి అంటే సమాజానికి సందేశాత్మకమైనటువంటి ఏర్పాటు చేసి దాని తగినటువంటి సమాజాన్ని మలుచుకోవడం కోసం ఏర్పరిచినటువంటి శిల్పాలు మనకు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి శిల్ప సంపద కలిగినటువంటిది గంగధార, పవిత్రధార. దీన్ని మించినటువంటి ఇది లేదు. కుష్టాపస్మారాది నివారణార్థం అని చెప్తాడు. ఏ రకమైనటువంటిది గంగాధార సమం తీర్థం బ్రహ్మాండే త్రైలోక్యే నాస్తి నిశ్చయ.
అని. ఇట్లాంటి ధార ఎప్పుడో పురూరవ నాడు ప్రహ్లాదుడి నాటి నుంచి ఉందే ధార. సతతం అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి ఎక్కడా మరి ఇంకా ఒక అడ్డు వేయడం అంటూ ఉండదు. మొత్తం ఈ పర్వతం మీద ఉండేటువంటి వారి అందరికీ అదే ఆధారమైనటువంటిది అనమాట. అంత పెద్ద ధారది, సహజ సిద్ధమైనటువంటి ధార. అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సింహాచలంలో పాకశాలలో ఒక ధార ఉండింది. అనంతధార అని పేరు దీనికి. వేరే కొళాయిలు పెట్టి నీరు కాకుండా సహజ సిద్ధమైనటువంటి ధారతోటే, ఆ తీర్థంతో స్వామికి నివేదనాలు జరిపేటువంటి ప్రసాదాలు కూడా తయారు చేస్తారు. అక్కడ సహజ సిద్ధంగా ఆగ్నేయంలో ఏర్పడినటువంటి ధార. ఇంత విశిష్టత కలిగినటువంటి విలక్షణమైనటువంటి క్షేత్రం సింహాచలం. ఇంకా సాహిత్యపరంగా మనం ఇక్కడికి వస్తే చూస్తే ఎంతోమంది కవులు పండితులు ఉన్నటువంటి క్షేత్రం సింహాచలం. ముందు ఉండేటువంటి రాజుల్లో గాంగ చక్రవర్తులలో ఒక ఆమె ఉందండి. ఆమె పేరు శివరాణి అని పేరండి. ఆ శివరాణి గారు ఎన్నో సాహిత్యపరమైనటువంటి అభివృద్ధి, ఇక్కడ సాహిత్య పోషణం చేశారట. ఆ శివరాణికి కలియుగ సరస్వతి అని బిరుదండి. ఆమె అంటే స్త్రీలు మీకు 1000 సంవత్సరాల క్రితమే విద్యాధికులైనటువంటి స్త్రీలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచెప్తుంది అనమాట ఇది. ఆ గాంగ చక్రవర్తి గారి తల్లి గారు శివరాణి ఆమె పేరు. ఆ శివరాణికి కలియుగ సరస్వతి అని బిరుదండి. అంత సాహిత్యపరమైనటువంటి వేద అధ్యయనాన్ని కానీ, లేకపోతే సాహిత్యాన్ని కానీ, ప్రబంధాలను కానీ ఆదరించినటువంటి క్షేత్రం. అలాగే వైదిక సంప్రదాయాన్ని, వేదానికి పెద్దపీట వేసినటువంటి క్షేత్రం సింహాచలం. 1902 ప్రాంతంలో గిల్మెన్ కమిషన్ సర్వే చేసి ఉన్నటువంటి కైఫిత్తులు అన్నాం కదా, వాటిలో ఉన్నాయండి ఇక్కడ రికార్డులు. 200 మంది వైదికోద్యోగులు 1901 నాటికి ఉన్నట్టుగా మనకి రికార్డు ఉందండి. అందులో కేవలం 16 మంది పురుష సూక్త పారాయణం చేయడం కోసమే 16 మంది. అలాగే కాండవ శాఖ, మాధ్యంతనీయ శాఖ, పిప్పలాద శాఖ, తైత్తిరీయ శాఖ ఉన్నట్టుగా ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి. అలాగే ఒక విద్యాలయం ఉన్నట్టుగా, వేదాన్ని పోషిస్తూ పాఠశాల ఉన్నట్టుగా వేదాలు చెప్తున్నాయి. అలాంటి ఏర్పాటు చేసినట్టు, అంటే 1000 ఏళ్ల నాటే ఇలాంటి వ్యవస్థ ఉన్నట్టుగా. ఇంకొక విశేషం ఏంటంటే, సింహాచలంలో 1280 ప్రాంతంలో 200 మంది నాట్యకత్తల్ని ఏర్పరిచినట్టుగా, స్వామి యొక్క ఉభయ ధూప సమయమందు స్వామికి సేవ చేయగాను 200 మంది నాట్యకత్తల్ని ఏర్పరుస్తూ నిబంధన ఉంది. 200 మంది నాట్యం చేయాలంటే వాళ్ళకి వంత పాడేవాళ్ళు ఉండాలి కదండి, దానికి శృతో తాళమో వేసేవాళ్ళు ఉండాలి కదండి. అంటే సుమారుగా 500 మంది ఆర్కెస్ట్రా ఉండేదన్నమాట ఒకప్పుడు. అంటే సంగీత సంప్రదాయానికి, సంగీతానికి పెద్దపీట వేశారు కాణాచైద్యం. సాహిత్యానికి పెద్దపీట వేశారు, వేదానికి, సంప్రదాయానికి పెద్దపీట వేశారు. ఇంత విలక్షణమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటిది సింహాచలం. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఆనంద గజపతి గారి కాలంలో, పూసపాటి వంశీయుల ఏలుబడిలో ఉంది కదా, 17వ శతాబ్దంలో ఆనంద గజపతి గారి కాలంలో ఒక మరాఠీల దండయాత్ర జరిగింది. ఇక్కడ పిండారీలు అంటాం వాళ్ళు. ఆ పిండారీల దండయాత్ర జరిగింది. ఈయన ఏదో అప్పు తీసుకున్నారు, ఆ అప్పు తీర్చకపోవడం వలన ఆ అప్పుని వసూలు చేసుకోవడం కోసమని వాళ్ళు వచ్చారు సుల్తాన్లు. వాళ్ళ దండయాత్ర జరిగింది. ఆ దండయాత్ర జరిగినప్పుడు ఈయన పారిపోయారు. విజయరామరాజు గారు వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు ఆయన బొబ్బిల్ రాజు గారితో ఏదో స్నేహం చేయడం కోసం. ఈ లోపల వీళ్ళు వచ్చేసారు, దేవాలయాన్ని పాడుపడిచారు, మొత్తం దేవాలయాన్ని ధ్వంసం చేశారండి. ఆ ధ్వంసం చేసిన సందర్భంలో కూర్మనాథ కవి అని ఆయన ఒక ఆయన ఇక్కడ ఉండేవాడు ఉద్యోగిగా. ఆయన ఉన్నప్పుడు 1753 ఆ ప్రాంతం, బహుశా ఆ ప్రాంతంలో ఆయన కూర్మనాథ కవి ఆయన ఇక్కడ ఉద్యోగిగా ఉండి స్వామిని ప్రార్థన చేశాడు. వైరి హరరంభ
సింహాద్రి నారసింహ అని ఒక శతకాన్ని రాసే చెప్పాడండి ఆసువుగా ఆయన. ఒక పక్క వచ్చేస్తున్నారు పిండారీలు, యవనసేన వచ్చేస్తోంది, చూసుకో నీ తాలూకు దేవడాన్ని దక్కించుకో అని. ఆయన ప్రార్థన చేసేసరికి, ఉపాలంబనం చేసేసరికి స్వామి ఓ తుమ్మెదల గుంపు రూపంలో వచ్చి ఆ యవనసేనని దూరంగా తరిమెట్టండి. ఇంచుమించుగా ఒక 15 ఇవాళ రైల్వే స్టేషన్ ఉంది కదా, విశాఖపట్నం బాల్తేరు రైల్వే స్టేషన్ వరకు ఈ ఈ యవనసేనని తరిమెట్ట ఆయన తుమ్మెదల రూపంలో వచ్చి. ఈ శతకం వలన మనకి స్వామి యొక్క వైభవం తెలుస్తుంది. గోగులపాటి కూర్మనాథ కవి సింహాద్రి నారసింహ శతకం అని ఒక శతకాన్ని రాశాడు, వైరిహరరంభ సింహాద్రి నారసింహ అని. అంతేకాకుండా 13వ శతాబ్దంలో కృష్ణమాచార్యులని ఒక ఆయన ఉండేవారండి. ఆయన జాత్యంధుడు. ఆయన సంతూర్ అనే ఒక ఊరిలో పుట్టేట, పుట్టుగుడ్డి తల్లిదండ్రులు ఈయన వ్యతిపాత యోగంలో జన్మించేట. అందుకోసమని ఈయన జాతకం మంచిది కాదని ఒక పాడుబడ్డ నూతిలో పడేసేట. ఆయన పడేస్తే ఆ నూతిలో పడినటువంటి ఆయన కింద పడకుండా ఆ లతలు అలుకున్నటువంటి పాడుబడిన నూతిలో ఆ మొక్కల మధ్యలో ఉన్నాడు ఆయన. కొన్ని రోజులు అక్కడ ఉండగా ఒక సన్యాసి, కృష్ణకుమారస్వామి అని సన్యాసి, ఆయన వెళుతూ ఉండగా ఈ పిల్లవాడి ఏడుపు వినిపించి ఆయన్ని గుర్తించి ఆయన పైకి తీసి ఆయనతో పాటు తీసుకొచ్చేట. యాత్రకు వస్తూ యాధాలాపంగా సింహాచలం వచ్చి ఆ సింహాచలంలో ఆయన వదిలేసి వెళ్ళిపోయేట. ఆయన వెళ్ళిపోతే ఈయన ఏంటి సన్యాసి గారు రాలేదు, గుడివాడి అయినా వెళ్ళలేదు ఏంటనుకుంటేసరికి ఒక పిల్లవాడి రూపంలో వచ్చి కృష్ణకుమారస్వామి గారు పంపించారండి మీ గురువు గారు అని ఆయనకి పాలు ఇచ్చేట. ఆ పాలు తీసుకొని కళ్ళకి రాసుకునేసరికి ఆయనకు దృష్టి వచ్చిందిట. దృష్టి వచ్చేసరికి ఏంటిది అనేసరికి ఈ పిల్లవాడు కనపడలేదు. కనపడపోయేసరికి ఏమైంది అంటే అప్పుడు ఆయన కొండకి పైకి వెళితే నృసింహస్వామిని దర్శించాడు. స్వామిని చూసేసరికి మొట్టమొదట చూపు నిన్ను చూశాను స్వామి అని, సింహగిరి నరహరి నమో నమో దయానిధి అనేటువంటి మకుటంతో 4 లక్షల వచనాల సంకీర్తనాన్ని చేసేటండి ఆయన. భారత గ్రంథం మనకి 1,00,000 గ్రంథం. అన్నమాచార్యుల వారి వచనాలు 32,000. కృష్ణమాచార్యులు ఆయనకు ఒక 4 తరాల ముందు ఆయన 4 లక్షల వచన సంకీర్తనం చేసినట్టుగా మనకి శాసనాలు చెప్తున్నాయి. ఆ కృష్ణమాచార్యుల వారు గానం చేస్తూ ఉంటే ప్రతిరోజు స్వామి ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి నాట్యం చేసేవాటండి. నిగ్రహానుగ్రహ సమర్థుడు ఆయన. ఆయన ఏమంటే అది జరిగిపోవాలి. ఆయన వచనంలోనే చెప్తాడండి. ఒక ఆయన వెళుతున్నారట, ఒక ఆయన పరమపదిస్తే ఆ పరమపదించినటువంటి ఆ శవం వెళుతోందిట. వెళుతూ ఉంటే ఆ వెనకాతల ఆ రోజుల్లో సతీ సహగమనం ఉండేది. ఆయన భార్య కూడా వెళుతోందిట. వెళుతూ ఉంటే కృష్ణమాచార్యులు ఎదురయ్యేసరికి ఆమె నమస్కరించిందిట. నమస్కరిస్తే సౌభాగ్యవతి భూయ అన్నట్ట. అదేంటి స్వామి, నేను సహగమనానికి వెళుతున్నా, నాకు సౌభాగ్యం ఏంటంటే నేను ఆశీర్వచనటువంటి మాట పొల్లుపోకూడదు అని ఆయన దండె చిత్తాళాలు పట్టుకొని స్వామినికి ఆయన సంకీర్తనం చేసేసరికి ఈ శవం లేచికొచ్చుందిట. ఆమె సంసారాన్ని సౌభాగ్యం నిలబడిందిట. చూడండి, అంటే సింహాద్రి వరాహ నృసింహస్వామి యొక్క మాహాత్మ్యం ఆయనకి చెప్పడానికి ఇది తారకాణ కదా. ఆయన వచనాల్లో ఉంది ఇది. కృష్ణమాచార్యుల వచనాలలో ఒక వచనంలో ఈ కథ ఉందండి. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓరుగల్లో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో రాయసకాడుగా ఆయన ఉండేవట కొన్నాళ్ళు. ఉంటే ఆయనకు అభిషేకం చేశారట, కనకాభిషేకం. ఇవన్నీ నాకెందుకండి, మా సింహాద్రి అప్పలకి అని అంటే ఆయన ఏదో అంటున్నాడు అనుకున్నారు. ఆయన అగ్నిహోత్రాన్ని వ్రేల్చి అక్కడ ఓరుగల్లులోనే ఆ బంగారపు మూటను అందులో పడేసేట. పడేస్తే ఇదంతా మ్యాజిక్ చేస్తున్నాడు కృష్ణమాచార్యుడు, ఇదంతా తీసేసుకుంటున్నాడు ఈయన ఎవరో వేగులు చెప్తే ప్రతాపరుద్రుడు ఆయన్ని గమనించడం కోసం వేగుల్ని పంపిస్తే సింహాచలంలో ఉండేటి స్వామికి అలంకరింపబడి ఉన్నాయట ఆభరణాలన్నీ. అంటే మనకి వేదం అగ్నిముఖావై దేవాహ అని కదా చెప్తోందండి కదండి. మనం అగ్నిలో కానీ మనం వ్రేలిస్తే ఇవి దేవతలకు వెళతాయి ఉపారాలు, ఈ వ్యాహృతులన్నీ మనకి వేదం చెప్తోంది కదా, మనం చేస్తున్నాం కదా. ఇది కృష్ణమాచార్యుడు చేసి చూపించాడు, స్వామికి అవి అలంకరింపబడి ఉన్నాయి. అంటే ఇలాంటి మహాత్మ్యాలు ఆయన యొక్క సాహిత్యంలో, కృష్ణమాచార్యుల యొక్క సాహిత్యంలో స్వామి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి అన్నమాట జరిగినటువంటి విషయాలు.
ఈ రకమైనటువంటి సాహిత్యము, ఈ రకమైనటువంటి మహానుభావులు సింహాచలంలో వేయించేసి ఉండేవాడు. ఈయన కృష్ణమాచార్యులు అన్నమాచార్యులకి మార్గదర్శకులుగా ఉండేవారు. ఉన్నట్టుగా మనకి పరమయోగి విలాసం అని ఆ విలాసంలో ఆ గ్రంథంలో ఆయనకి మార్గదర్శకుడు అని చెప్తోంది. వేదంబు తెనుగు గావింపు కృష్ణమాచార్యు కొలుతు అని ఒక పద్యం అన్నమాట. అందులో వేదాన్ని తెలుగు చేసినటువంటి ఆయన తెలుగు వచనాల్లో చెప్పినటువంటి వేదసారాన్ని చెప్పినటువంటి వాడు. ఇట్లాంటి మహానుభావులు వేయించేసినటువంటి, అలాగే ఆనందగజపతి వారి ఆస్థానంలో ముడుంబై నరసింహాచార్యులు గారని ఉండేవారు. ఆయన రాజాస్థానంలోకి ఆ పాదరక్షలు ఛత్రం పట్టుకొని వెళ్ళేవారు. భగవత్ కవులు అని పేరు ఆయనకి. ఆయన శతాధికమైనటువంటి స్తోత్రాలు స్వామివారి గురించి చేశారు. స్వామి ఇక్కడ మాకు ఉత్సవమూర్తులు ఉన్నారు. గోవిందరాజస్వామి అని ఆయనకి పేరు ఉత్సవమూర్తులకి. సాధారణంగా మూలమూర్తి ఏ మూర్తి అయితే ఉత్సవమూర్తులు అదే మూర్తి ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటో విశేషం, విలక్షణం ఏంటో గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు. ఆయన మందహాస సుందరుడు. ఒకప్పుడు ఎప్పుడైనా మీరు దయచేసి ఇక్కడ కానీ ఈ క్షేత్రాన్ని సేవిస్తే ఆయన యొక్క గొప్పతనం ఏదో, ఆయన యొక్క సౌందర్యం ఏదో దర్శించేటువంటి భాగ్యాన్ని ఆయన కల్పించాలి మీకు. అట్లాంటి మూర్తి వరాహ నృసింహ ప్రభు ఎలాగైతే మూలమూర్తి నాణ్యత్ర దర్శనీయమో, నాణ్యత్ర దర్శనీయమైనటువంటి ఉత్సవమూర్తులు ఉన్నారు ఇక్కడ. ఆయన మందహాసం మీద మందహాస స్తవం అని ఒక స్తవాన్ని రాశారు ఆయన ముడుంబై నరసింహాచార్యులు గారు. అలాగే భగవన్ నఖశతకం అని ఆయన స్వామి యొక్క నృసింహస్వామి యొక్క గోళ్ల యొక్క వైలక్షణ్యాన్ని చెప్తూ శతకం రాశారు. అలాగే ఇక్కడ కప్పస్తంభం అనే ఒక స్తంభం ఉందండి. స్వామివారికి కుడివైపు భాగంలో ప్రదక్షిణం చేస్తుంటే ఉంది. కప్పపు స్తంభం అంటారు దాన్ని. ఆ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే మన కోరికలు తీరుతాయని ఒక విశ్వాసం. సంతానార్థులైనటువంటి వారికి నిశ్చప్రచంగా సంతానం కలుగుతుందని అనుభవైక వైద్యం అన్నమాట. అది పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు ఆ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే అని దాని మీద విశ్వాసం. మనకి బహుశా ఈ ప్రాంతంలో, ఈ ఆంధ్రదేశంలో అందరికీ తెలుసు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు అని ఉండేవారు. వారికి వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరు సంతానం, ఒక స్త్రీ సంతానం, ఒక పురుష సంతానం. ఆ స్త్రీ సంతానం అయిన తర్వాత 60వ పడిలో పడిన తర్వాత వీరు అవతరించారు, వీరు కలిగారు, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారని. వారు ఈ కప్పస్తంభం సింహాద్రినాథుడి అనుగ్రహం వలన, కప్పస్తంభం ఆలింగనం వలన వారికి కలిగినట్టుగా చెప్తారనమాట. అంటే ఊరికి తెలియడం కోసం చెప్తున్నాను, ఇంత మనకు తెలిసినటువంటి వ్యక్తి ఒకరిని చెప్పడం కోసమని. అంత విశ్వాసం కలిగినటువంటి స్తంభం. ఆ స్తంభం లోపల సంతాన గోపాల యంత్రం ఉందండి. సంతాన గోపాల యంత్రాన్ని నిక్షిప్తం చేసినట్టుగా చెప్తారు. ఆ సంతాన గోపాల స్తవం అని ముడుంబై నరసింహాచార్యులు గారు దాని వైభవాన్ని చెప్తూ స్తవాన్ని రాశారు. ఇవి మనం చదివినట్టయితే దాని యొక్క వైభవం, వైలక్షణ్యం, దాని యొక్క శక్తి మనకి తెలుస్తుందన్నమాట. ఊరికే సాహిత్యమైనటువంటి నేపథ్యాన్ని చెప్పడం కోసం ఇది చెప్తున్నాను నేను. ఈ రకమైనటువంటి సాహిత్యపరమైనటువంటి నేపథ్యం కలిగింది, సంగీతపరమైనటువంటి నేపథ్యం కలిగింది, చారిత్రకమైనటువంటి నేపథ్యం కలిగినది, శిల్ప రామణీయకత కలిగినటువంటిది, అలాగే అపురూపమైనటువంటి విలక్షణమైనటువంటి రూపం స్వామివారిది. ఇంత వైభవం కలిగినటువంటిది సింహాచల క్షేత్రం. దీనికి పైన ఉత్తరంలో ఒక మెట్టు ఉంది, వైకుంఠవాసుల మెట్ట, వైకుంఠనారాయణుల ఆలయం ఉందండి. ఇక్కడ ఉండేది ఒకప్పుడు 1260 ప్రాంతానికే అది ఉంది. అక్కడ వైకుంఠనారాయణులు ఉండేవారు. వర్షాభావం అయినప్పుడు ఆ స్వామికి అక్కడ అభిషేకం చేసి ఆ మెట్ట మీద కానీ పాయసం నివేదనం చేసేది కానీ వరదగా పోస్తే సుభిక్షంగా దేశం ఉంటుంది అని ఒక విశ్వాసం అన్నమాట. సాధారణంగా ఆర్ద్రా ప్రవేశం అయిన తర్వాత వర్షాలు కానీ తొలకరి ప్రారంభం కాకపోతే ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఈ స్వామిని సేవించి 1516లో ఒకసారి, 1519లో ఒకసారి 2 మార్లు స్వామిని సేవించాడండి. ఇక్కడ ఆయన స్వామికి ఆయన తన కైంకర్య రూపంగా కొన్ని ఏవో అలంకారాలు సమర్పించాడు. 2వ మారు వచ్చినప్పుడు 1519లో వచ్చినప్పుడు స్వామికి ఏవో కొన్ని గ్రామాలు అవి ఏర్పరిచి భూములు ఇచ్చి
స్వామికి ఒక వ్యవస్థను ఏర్పరిచినట్టుగా శాసనాలు చెప్తుంది. ఆ కృష్ణదేవరాయలు గారు ఇక్కడికి వచ్చినప్పుడు సింహాచలంలో విజయస్తూపాన్ని నాటించినట్టుగా మనకి తెలుస్తోంది, చెప్తోంది. ఇక్కడ విజయస్తూపం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి కళింగ గజపతుల్ని ఓడించి దండయాత్ర పూర్తించుకొని విజయం సాధించిన తర్వాత చిన్నాదేవమ్మ గారితో తిరువలదేవమ్మ గారితో ఇద్దరితోటి కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన విజయస్తంభాన్ని దిగ్విజయ యాత్ర సూచకంగా విజయస్తూపం ఉంది ఇక్కడ. ఈ విజయస్తూపము ఆయన నివాసం చేసినటువంటి స్తూపమా, పొట్టునూరికడ నింపిన కంబము సింహభూధరు ప్రభు తిరునాళ్లకేగినప్పుడని ఇక్కడ పొట్నూరు అని ఒక గ్రామం ఉంది. ఇందాక మనం అనుకున్న పద్మనాభం దగ్గర 20 కిలోమీటర్ ఆ పొట్నూరు దగ్గర ఒక స్తంభం ఉంది. ఆ స్తంభము ఈ స్తంభము ఒకటా రెండు వేరు వేరా అనేటువంటి ఒక సంశయం ఉంది. కానీ ఈ మధ్యనే నేను గమనించాను, విన్నాను. ఎవరెవరు శ్రీశైలం వెళ్ళినప్పుడు కృష్ణదేవరాయలు గారు శ్రీశైలం దేవాలయానికి స్వామికి కూడా కొన్ని సమర్పణలు చేసినట్ట. ఆ చేసినటువంటి సమర్పణల శాసనంలో సింహాచలంలో విజయస్తూపాన్ని ఏర్పరిచినట్టుగా ఒక మాట ఉంది, ఆయన సింహాచలం వచ్చినట్టుగా అని ఎవరో చెప్పారు. నేను వినలేదు, ఇంకా చూడలేదు, కానీ అక్కడ ఉన్నట్టుగా. అంచేత స్వామి విజయనగర అధీశుడైనటువంటి కృష్ణదేవరాయల విజయ పతాకగా ఇక్కడ స్తూపం ఏర్పరిచినట్టుగా ఉంది. ఇలాంటి వ్యవస్థ చేసి సుమారుగా 20,000 ఎకరాలకు పైచిలుకుగా మాన్యాలు ఇచ్చి స్వామి యొక్క వైభవాన్ని ఏర్పరచడం కోసమని ఏర్పరిచినటువంటి వ్యవస్థ ఏర్పడింది. అయితే ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో అన్యాక్రాంతాలు అయిపోయివి, మాన్యాలన్నీ వెళ్ళిపోయాయి, అందరూ ఆక్రమించుకున్నారు. డబ్బు ఉన్నా కానీ లేనటువంటి స్థితిలోనే ఉండడం జరుగుతుంది అనుకోండి. అయితే సంప్రదాయాలకి, ఆచార వ్యవహారాలకి, సనాతనమైనటువంటి సంస్కృతికి పరిరక్షణం చేయడంలో మొదటి స్థానంలో ఆంధ్రదేశంలో సింహాచలం ఉంది అని చెప్పవచ్చును. ఏ రకమైనటువంటి ఇది లేకుండా ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవ జరుగుతుంది. 4 నుంచి 4:30 మధ్యలో, 4:30 నుంచి 6:30 వరకు స్వామికి ప్రాతరారాధనం జరుగుతుంది. అభిషేకం, సహస్రనామార్చనం, ఈ కార్యక్రమాలన్నీ జరిగి నివేదనం జరిగిన తర్వాత 6:30 గంటల నుంచి భక్తులకు దర్శనమిస్తాం. 11:30 నుంచి 12 వరకు మహానివేదనం, రాజభోగం అంటాం, మాధ్యాహ్నిక ఆరాధన జరుగుతుంది, నివేదనం జరుగుతుంది. 12 గంటల నుంచి 2:30 వరకు మళ్ళీ భక్తులకి సర్వదర్శనం ఏర్పరిచి 2:30 నుంచి 3 వరకు మధ్యలో మధ్యాహ్న విరామం స్వామికి ఏర్పరిచి మధ్యాహ్నం స్వామికి పవళింపు అంటాం, విరామం జరిపించి 3 గంటల నుంచి మళ్ళీ 7 గంటల వరకు స్వామికి సర్వదర్శనం ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు మళ్ళీ సాయం ఆరాధన ఉండి 8:30 నుంచి 9 వరకు మధ్యలో మళ్ళీ భక్తులకు దర్శనమిచ్చి 9 గంటలకి ఏకాంత సేవ చేసి స్వామికి పవళింపు సమర్పించడం జరుగుతుంది. ఇది రోజు ఉండేటువంటి దైనందినమైనటువంటి కార్యక్రమం అండి. అలాగే ఇక్కడ సంకీర్తనం చేయడానికి, ఇందాక మనం అనుకున్నట్టుగా నాట్యం సంకీర్తనం చేయడానికి సంకీర్తన సంప్రదాయం ఉంది. ఇక్కడ కృష్ణమాచార్య సంకీర్తనం ఉంది, సుబ్బయ్య గారి సంకీర్తనం ఉంది, ఆ తర్వాత తాళపాక వారి సంకీర్తనం ఉంది. ఈ సంకీర్తనాన్ని జరుపుతూ ఉంటారు. స్వామికి ప్రాబోధిక చేసినప్పుడు, అంటే సుప్రభాతం సేవప్పుడు, రాత్రి పవళింపు సేవప్పుడు కూడా. అలాగే వివిధమైనటువంటి వాద్య విశేషాలు ఉన్నాయి ఇక్కడ. స్వామి ఆరాధనలో ఉత్కళ సంప్రదాయాన్ని అనుసరించి స్వామి ఆరాధన 2 ఆరాధనలు, ఉదయం ఆరాధన, సాయంత్రం ఆరాధనలో ధూపసేవని ఉంటుంది. ఆ దీప సమర్పణం, ధూపసేవ. ఆ సందర్భంలో స్వామికి వివిధమైనటువంటి వాద్య విశేషాలతో ఆరాధన జరుగుతుంది. తిరుచూర్ణాలని, గౌరీకాహళ, భేరీకాహళ అని, శంఖం అని, డమరు, రండోలు, ఏవో అన్నీ ఉన్నాయి. ఇంచుమించుగా ఒక 18-20 వాద్య విశేషాలతో స్వామి ఆరాధన జరుగుతుంది అనమాట. నాదస్వరం, డోలు, శృతి వీటితోటి పాటు ఈ రకమైనటువంటి సంప్రదాయం అనూచానమైనటువంటి సంప్రదాయంగా ఇక్కడ వస్తుందన్నమాట, జరుగుతుంది. అది అతిక్రమించకుండా దాన్ని ఇప్పటి వరకు పరిరక్షించటం జరగడం జరుగుతుందన్నమాట. ఇంత విశిష్టమైనటువంటి సంప్రదాయ విశేషాలతో, విలక్షణమైనటువంటి సంప్రదాయంతో ఈ ఆరాధనాది కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైనా మీరందరూ స్వామిని సేవించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ వేడుకోలు తీసుకుంటున్నాను.
32 నృసింహ రూపాలలో రమణీయతమైనటువంటి ఈ మూర్తి రూపాన్ని, దర్శన విధానాన్ని, స్వామివారి వైశిష్ట్యతను, స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాల గురించి, మాసంలో జరిగే ఉత్సవాల గురించి, ఆలయ వైశిష్ట్యతను, శిల్ప రమణీయతను, వైకుంఠ నారాయణ విశిష్టతను, స్వామివారి వైభవాన్ని తెలియజేసి మరియు స్వామివారి రూపాన్ని కళ్ళకు కట్టినట్టుగా దర్శనం చేయించిన డాక్టర్ టిపి రాజగోపాలాచారి గారికి సాంప్రదాయ పాఠశాల గురించి మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విజయవాడ కనకదుర్గ ఆలయ స్థానాచార్యులు గారు 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జయ దుర్గా జయ నమః. ఈరోజు ఆహ్వానం పంపించంగానే వారు మా మాటను మన్నించి ఈ వేదిక మీదకి వచ్చి ఇక్కడ సంప్రదాయ విద్యార్థులకి, వాలంటీర్స్కి, పెద్దలకి అందరికీ కూడాను నరసింహస్వామిని ప్రత్యక్ష స్వరూపం చూపించినట్లు అనిపించింది. వాస్తవంగా నా మనస్సుకు నాకు కూడా అటువంటి మహోన్నతమైనటువంటి చక్కని విశేషాలని వర్ణించిన వారికి మనఃపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సంప్రదాయ వాలంటీర్స్, మా మిత్రులు అందరి యొక్క తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ కూడాను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.